అప్పులు, పెద్దలకు రోగాలు, పిల్లలకు చదువులంట, మా దగ్గర ఖర్చులు మాకు ఉన్నాయి. మీ ఆస్తులో వాటా అడగట్లేదండి, మాకు రావాల్సిన సొమ్ముల్లో వాటానే ఇస్తే పోతాం బాగా చెప్పలేవయ్యా. ఈ నగర విషయంలో మా చెల్లెలు పేచి పెట్టుకుంటా ఉంటే నాకు తోసిన కానీ కాస్త కోస్తా ముట్ట చెప్తానన్న. పండగలకి పబ్బాలకి చీరో రవ్వకో పెట్టుకోవడానికి ఏం కుదవడదన్న. సొమ్మే కనుక కోరుకునేట్టయితే మన మధ్యలో బంధం పెరిగిపోతుందని ఖచ్చితంగా చెప్పాను. ఆ మాట ఇప్పుడు చెప్తున్నాను. నేను కావాలని సొమ్ము వదులుకుంటుందో, సొమ్మే కావాలని నన్ను వదులుకుంటుందో తేల్చుకోమని మా చెల్లెలే. మంచి మాట చెప్పాడు మీ అన్న. ఏ సంగతి తెలుసుమమ్మా సరోజ? మా అన్యమైన తక్కువైనా కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికేస్తే మీతో మంచిగా ఉంటే చీరలనే చీరలు పడతాడంట. ఈయన పెట్టిన చీరలు ఇదివరకు బీరువా నిండుగా ఉంటాయి. మా అమ్మ నమ్మతో ఇంటితో నాకు సంబంధం వెళ్ళిపోయింది. ఆ నన్ను నాకు దక్కాల్సిందంటే చాలా మహిమ. అన్న అన్నే చెల్లెలు ఒకరిని మించి ఒకరు. నా తోడ పుట్టింది ఆశ పడుతుంది లేని సొమ్ముదులు కూడా అన్న. మా అన్నే కదా ఇబ్బందుల్లో ఉన్నాడని చెల్లెలు ఉంటుంది. నగల కోసం ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావడానికి సిద్ధపడుతున్నారు. ఇదండి ఈనాటి రక్త సంబంధికుల కథ. పండక్కో పప్పానికో చేరో రవికో ఎన్నిసార్లు పెడితే మాత్రం ఎంత వచ్చాను. వేలకు వేలు సొమ్ము ఒకేసారి చేతిలో పెడుతుందా? ఇక అన్నతో మంచి చెడేంటి? తెలివైన ఆలోచన సరోజది. ఏ ధర్మరాజుల కాలం కాదు, దుర్యోధనుల కాలం. నేను కావాలా, నా మొత్తం సైన్యం కావాలని దుర్యోధనుడు అడిగితే ఆ రోజు దుర్యోధనుడు కోరుకుంది, ఈ రోజు సరోజ కోరుకుంది. ఏమంటే ఈ విషయంలో రాఘవేం తెలియతో కూడా చెల్లెలకి ఏం కావాలో రాఘవకి బాగా తెలుసు. అందుకే ఈ మెలికి పెట్టాడు. ఈ వంకతోనైనా చెల్లెలతో సంబంధం తెలుసుకుందాం. ఇప్పుడు రామాయణాలు భారతాలు గుణగణాల సంగతి కానీ అసలు విషయానికి వద్దాం. తవ్వుకుంటూ పోతే అన్ని చిల్ల పెంకులు తెలియదు. ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు. అబ్బాయి రాఘవ, చివరిగా ఒక మాట చెప్పమ్మా. ఇక చెప్పడానికి ఏముంది? అమ్మను అన్ని విధాలుగా ఆదుకుంది నేను. కర్మ ఘనంగా చేయాలంటే వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టాను. ఈ వారం రోజుల్లో అమ్మ గురించి నేను చేసిన ఖర్చుకు తోగదు ఆ బంగారం విలువ. అందులో నుంచి చిన్న ఎత్తు బంగారం కూడా ఆ సరోజకి ఇచ్చేది లేదు. నువ్వు ఇచ్చేది అంట. నాకు రావాల్సింది ముక్కు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఆడపిల్ల అయినంత మాత్రాన తల్లిదండ్రుల సమయం బాగోలేదు కదా. మాట్లాడితే ఆస్తుల వాటా కోసం కోర్టుకి వెళ్తాం. అట్లానే వెళ్ళండి. ఏ సెక్షన్ కింద మీకు ఆస్తిలో వాటా వస్తుందో నేను కూడా చూస్తాను. కట్టుకున్న దాని మాయలో పడి తోడుకుంటుంది దాన్ని నోరు పట్టాలని చూస్తున్నావు. నువ్వు బాగున్నాడు. మాటి మాటికి నాకు కూడా ఏడుస్తావేంది? నీకన్నా ఎంగులేక నీకు ఎగబడే కుక్కల్లో ఇంకదే కొంటనక్కవే. అన్నకి చెల్లి కబుడే చెప్తా బొమ్మలు వచ్చేది. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నిన్ను కోటికెచ్చి 3 చెరువు నీళ్లు తాగించబోతే చూడు. నేను 7 చెరువు నీళ్లు తాగిస్తావే. ఏంటి నువ్వు తాగించే? నువ్వు తాగించే కోర్టుకెక్కి తెలుసుకున్న కాడికి మమ్మల్ని పిలవడం దేనికి, పంచాయతీ పెట్టించడం దేనికి? మీరే తెలుసుకోగలనుకుంటే మా దాన్ని మేము పోతాం. మీ ఇష్టం తిట్టుకోండి, తన్నుకోండి, చావండి. చిన్నవాడు ఏదో ఆవేశంలో వాయించాడు. నేను కూర్చోడు. ఇగో తెగేదాకా లాగొద్దు. ఇక మాట్లాడితే మర్యాద ఉండదు. మీరు కానీ ఇక వాదన వద్దు. ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. మీ ఆశలు ఆలోచనలు మాకు బోధపడి పెద్దల మాలో మేము ఒక మాట అనుకుని మీతో చెబుతాం. అర్థమయ్యేలాగా వెంకటేశ్వరు పోరా. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకే ఆకులు చదివారు. ఇద్దరిలో ఎవరికి ఇచ్చి పుచ్చుకుందామన్న ఆలోచన పుట్టలేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలకు మీ ఇద్దరిని గొప్పగా చెప్పుకోవాలి. ఫస్ట్ విడుపులు లేకుండా నగల కోసం మీరు ఇంత దారుణంగా ప్రవర్తించడం అసహ్యం. మాకు తోచిన న్యాయమో అన్యాయమో దాన్ని చెప్పబోతా ఉన్నాను. మీరిద్దరు వినాలి. ఏమంటారు? మీ మాటగా ఫీల్ అవ్వదు. ఇంకా చెప్పండి. పెద్దల మాట శబ్దంగా పోతాను. కష్టమో నష్టమో వస్తుంది. నా బాధ అంతా మీతో చెప్పుకున్నాను. మీ నీట ముచ్చినా పాలు ముచ్చినా మీదే బాధ. నిజం చెప్పాలంటే
తల్లి మీది నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరైతే కూతురికి ఇస్తున్న మాట నిజమే, కానీ సరోజ తల్లి విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. సరోజ తల్లిని చూడకుండా రాఘవ ఒప్పుకొని ఉంటే ఈ గొడవ లేదు, పంచాయతీ లేదు. సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. కోతికెక్కుదామనేదాకా తెగబడ్డారు. చాలా కుటుంబాల్లో జరిగే గొడవ. అందుకని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా నగలు చెరుసగం పంచుకోండి. ఎంతకంటే మేము చెప్పేదే లేదు. భలే భలే, సగం సగం. సగం వాటర్ అడగిస్తారా? అదే నాకు చెప్తుంది. పెద్దలు మరోసారి అమ్మాయి ఆలోచించాలి. మళ్ళీ మొదలు పెట్టద్దు. ఈ తీర్పు మీకు ఇష్టం లేకపోతే మీ చావు మీరు చావండి. మా దాన్ని మేము పోతాం. బాబా మీరు చెప్పింది బాగుంది. ఇందులో ఒకరు లాభపడింది లేదు, ఒకరు నష్టపోయింది లేదు. చంద్రయ్య, చెరువులో బరిని పెట్టి కొమ్ములకు బేరం ఆడినట్టుంది ఎవరు. ముందు ఆ నగలు తెప్పించవయ్యా. అరే కరెక్ట్ బాబా పక్కింటోనే ఆచార్యుడు ఇది ఒక వాడికి పీపీ ఉంది. నీ అరుపు కూడా గుండె వాడి చచ్చూరు కొట్టాడు. వాడి ఇంటికి పోయి మెల్లగా పెట్టుకున్నారండి. ఈ నగలు భాగాలు వేసుకుని ఇద్దరు పంచుకోవాలని లేదు. ఒకళ్ళే ఎట్టు పెట్టుకోవాలి అనుకుంటే సగం నగలు విలువ పెట్టి రెండో వాళ్ళకి ఇవ్వచ్చు. అది మీ ఇష్టం. మీ నిర్ణయం చాలా బాగుంది ప్రెసిడెంట్ గారు. ఈ నగ ఆయనకి ఎక్కువ వచ్చింది, ఈ నగ ఈయన తక్కువ వచ్చింది. మళ్ళీ తనుకొని సాగుకుంటాం. ఆపుకొని మళ్ళీ బయలుదేరారు. మీరు రమ్మన్నారని కబురు రాగానే నేరుగా ఇచ్చే వచ్చారు. పెద్ద పనే లేదు ఆచార్య. ఈ నగలు తూకం వేసి విలువ కట్టి చెప్పాలి. ఇది ఎంత పని అంటే 3 నిమిషాల్లో చెప్పను. ఆచార్య నవ్వుకేం చేయమంటారండి? ఎవరండి ఈ బంగారపు నగలని చెప్పింది? పక్కా గిల్టు నగలైతే. ఆచార్య సరిగ్గా చూసావా? ఏమండి 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నా. అసలేదో నకిలీ ఏదో ఇట్టే చెప్పగలను. అయినా మీకు అంతగా అనుమానం ఉంటుంది. అర్థం తీసుకెళ్ళి పెద్ద షాపులు వచ్చింది. అయ్యా మరి నాతో పని అయినట్టుగా మొగుడు బంగారు ఎంత తెగించారో చూసావా? నా నగలు నాకు ఇయ్యాల్సి వస్తుందని అమ్మ వంటి మీద ఉన్న బంగారు నగలు అమ్ముకుని జింటు నగలు చేయించి పెట్టారు. గుడ్డు చెప్పుడు కాకుండా ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? అడగండి. నిజం తెలుసుకోకుండా నిన్న రైతు అట్లాంటి చట్టబుద్ధులు మాకు లేవే. నువ్వేగా ఏడాది కిందటి మిమ్మల్ని తీసుకెళ్లి నెల రోజులు ఇంట్లో ఉంచుకున్నావు. అప్పుడే చేయాల్సినంత చేసావు. ఇప్పుడు ఏమి తెలియనట్టు నంగనా చెరుపు ఏడుస్తున్నావు. అత్త మోసం చేసేదాన్ని అయితే ఈ జిడ్డు నగల కోసం ఎందుకు ఏడుస్తానే? పోలీసుల్ని పిలిపించండి, నిజం కక్కించండి. మేము పెడతాం కేసులు, లాకప్ లో పెట్టి చెప్పకూడదు తినిపిస్తాం. నువ్వు తినిపించేది మేము కూడా తెలుసుతాం. నీకు చెప్పకూడదు. ఏదో నువ్వు తినిపించేది ఎక్కువగా మాట్లాడాలంటే చెప్పు తీసుకుని పడతాను. రానకూడదని
పట్టింది కూడా నేనే. ఎంత గుండింది నువ్వు బొమ్మని ఇంతగా నమ్మించి మోసం చేసి నగలని అమ్మేస్తావా? కక్కు ఆ డబ్బు ఇప్పుడే మాకు కక్కు. రక్తం పంచుకుంటే నక్కకి ఇంత ద్రోహం చేస్తారా? చంద్రయ్య, అంతా నీ తెలిసింది గొడవ ఏమిటి? పంచాయతీ పెట్టించి అసలు నీ నల్ల హక్కు నీకు ఎవరిచ్చారు? ఎందుకమ్మా వచ్చింది? ఆ డబ్బు ఏం చేసింది చెప్తా. రాఘవ ఈ ఊరి నుంచి బదిలీ అయిన కొత్తలో ఆరోగ్యం బాగుంటలేదని అక్క కబురు చేస్తే వచ్చాను. కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ బాధపడతా ఉన్నా. పట్నం తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపించాను. డాక్టర్ పరీక్షలు వచ్చేయించి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అన్నాడు. విషయం తెలుపుతూ వెంటనే రాఘవ ఒక కబురు చేశాను. ఎలా చేశానా? సరోజ కూడా తల్లి గురించి కబురు పెట్టాను. పిల్లలకు స్కూళ్ళు ఇల్లు రావడం కుదరదని చెప్పి పంపింది. అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించాను. కోలుకున్న డాక్టర్ మా ఇంటికే తీసుకెళ్ళాను. నెల రోజులైనా రాఘవ నుంచి సమాధానం లేదు, తొంగి చూడము లేదు. ఆసుపత్రిలో దాదాపు 2 లక్షలకు పైగా ఖర్చు అయింది. వడ్డీకి తెచ్చిన డబ్బు. నా పరిస్థితి అంతంత మాత్రమేనని అక్కకు తెలుసు. అప్పుడు అక్క తన ఒంటి మీద నగలు తీసి అమ్మి బాకీ తెచ్చరా అని చేతిలో పెట్టింది. నాకు అంతకంటే గత్యంతరం లేకపోయింది. అమ్మి బాకీ తెచ్చగా 10 ఏళ్ళు మిగిలాయి. 2 ఏళ్ళు పెట్టి అక్కడికి బట్టలు తీసిచ్చా. 4 నెలలు నా ఇంట్లోనే ఉండింది అక్క. రాఘవ తేలకే రాలేదు. వస్తే అమ్మ ఆసుపత్రి ఖర్చు భరించాల్సి వస్తాను. మా ఇంటి స్థాయిలకే రాలేదు. తనకేం బాధ్యత అనుకుందో ఏమో. సరోజు కూడా పొంగి చూసిన పాపాన పోలేదు. మరి ఈ నకిలీ నగలు చేయించేవాడు బంగారం అమ్మగా మిగిలిన డబ్బుతో ఈ నకిలీ నగలు చేయించాను. ఎందుకంటే మా అక్క దిక్కులేని సాగు తాగకూడదు. ఈ నగలుండబట్టే చివరి రోజుల్లో తల్లిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాడు రాఘవ. ఈ నగలు చూసే కమల అత్తకు సేవలు చేసింది. ఈ నగలు చూసే సరోజ తల్లి చావు చూసి గోలు గోలు ఏడ్చింది. ఈ నగలుండబట్టే రాఘవ తన తల్లి కర్మకాండలు ఘనంగా జరిపించాడు. ఇట్లా ఈ నగలు ఎన్నో కొన్ని చేయించాయి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. మాకెంతో కావలసిన వాడు ఇలా 10 మందిలో మమ్మల్ని నువ్వులు పాలు చేస్తావా? మా పలు ప్రస్తుతాన్ని మంట కలుపుతావా? నేను కాదా, మీ అన్న చెల్లెళ్ళు మీ పరువు ప్రతిష్టల్ని మీరే మంట కలుపుకున్నారా? లోకంలో బిడ్డల బుద్ధులు ఎట్టాగున్నాయో కన్నవాళ్ళు తెలుసుకుంటారని ఇదంతా చేశానురా. కన్నవాళ్ళు బిడ్డల నుంచి ఎట్టా జాగ్రత్త పడాలో తెలుసుకోవాలని చేశానురా. మిమ్మల్ని కని పెంచి మీ కాళ్ళ మీద మీరు నిలబడేదాకా ఆసరా ఇచ్చిన తల్లికి ముసలితనంలో మీరు ఏం సాయం చేశారా? రోగం రుష్టి గురించి పట్టించుకున్నారా? కూటికి గుట్టకు జరుగుతుందో లేదో అదే కనుక్కున్నారా? అసలు మిమ్మల్ని దేవరించకుండా మీ తల్లి ఎట్లా బతికిందో తెలుసా మీకు? అదిగో ఆ ఇంట్లో ఒక పాడిపడి ఆ పొలంలో 2 కరివేపాకు మొక్కలు 4 కూరపాకులేరా మీ అమ్మను బతికిచ్చాయి. రోజు ఆ పాదుల్లో చారడి నీళ్లు పోస్తూ ఆ పాడి పశువుకు 10 గడ్డేరా మీ అమ్మేసింది. అవేరా మీ అమ్మకింత ముద్ద పెట్టింది. చూసావా ఆ కట్టు వైపు కట్టుందే, నోరు లేని పశువు చచ్చి ఏ లోకైనందో మీ అమ్మ కానరాక తనుములాడుకుంటూ అమ్మా అమ్మా అంటూ ఎట్ట ఆక్రోశించుకుంటూ చూసావట్రా. ఆ గడ్డి తినే పశువుకున్న విశ్వాసం కన్న బిడ్డలైన మీకున్నట్ట. ఎందరు బిడ్డలున్నా ఏ తల్లి బరువు అనుకోదు. కానీ ప్రతి బిడ్డ తనకు తల్లి బరువు అనుకుంటున్నాడు.
కన్నవాడు ఇక్కడ నరక బాధలు పడుతున్నా పట్టించుకొని బిడ్డలు ఉన్నాము నరకం నుంచి తప్పిస్తారా? బ్రతికిన నాడు వాళ్ళని ఆత్మక్షోభ గురి చేసి చచ్చాక అపరకర్మలు చేసి పిండాలు పెట్టి ఆత్మకు శాంతి ఇస్తారా? లోకంలో ఇంతకన్నా దుర్మార్గం దురాచారం వేరే ఏముంది? చెప్పరా? చెప్పండి అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. రాఘవ, సరోజ, పోయిన వాళ్ళ ఆశయాలు ఆదర్శాలు పంచుకోవడానికి బిడ్డలు తాపత్రయపడాలి కానీ గతవ సొమ్ముల కోసం కాదురా. చూడండి, ఇది బంగారం లేని గిల్టు నగలు అనుకుంటే వీటికి ఏమాత్రం విలువలేదు. కానీ రే, పోయిన మీ తల్లి జ్ఞాపకాలు అనుకుంటే ఇవి బంగారం కంటే విలువైనవి, ఎంతో అమూల్యమైనవి. వీటిని పారేసుకుంటారో అదనంగా దాచుకుంటారో మీ ఇష్టం. ఇది మీ అమ్మ సొత్తురా. పండు క్రియేషన్స్ వారి అమ్మ సొత్తు. చేయొద్దు, కూర్చోండి 5 నిమిషాలు. ఇప్పుడు కనుపరు గ్రామ ముద్దుబిడ్డ మన నాతాన్ బసవయ్య గారికి సన్మానం ఉంది. నాతాన్ సీతారామయ్య గారు